ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల కేసు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. వచ్చే వారం తాను కొన్ని ముఖ్యమైన కేసులపై విచారణ జరపాల్సి ఉందని, ఈ దశలో ఆరోపణలు వచ్చాయని, అయినా తాను బెదరలేదని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇంతకీ సుప్రీంకోర్టు ముందున్న ముఖ్యమైన కేసులేంటి? సుప్రీంకోర్టు ముందున్న కీలకమైన కేసుల్లో తీర్పును ప్రభావితం చేయడానికి ఇలాంటి ఆరోపణలు తెరపైకి వచ్చారా? ఒక పక్క లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఈ కేసులకు ఏమైనా రాజకీయ ప్రాధాన్యముందా? ఈ దేశ న్యాయ వ్యవస్థ చాలా పెద్ద ముప్పులో ఉంది. దీన్ని అస్థిరపరిచే పెనుకుట్ర జరుగుతోంది. దీని వెనుక ఒక పెద్ద శక్తే ఉంది. చీఫ్ జస్టిస్ ను నిష్క్రియగా చేయడానికి ఆ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తనపై వచ్చిన లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఇది. అంతేకాదు, తన ముందు చాలా ముఖ్యమైన కేసులున్నాయని, ఇప్పుడే ఈ ఆరోపణలు వచ్చాయని కూడా ఆయన అన్నారు. ఇదంతా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. సుప్రీంకోర్టు ముందున్న కేసులకు, ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలకు ఏవైనా సంబంధం ఉందా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది మునుపెన్నడూ చూడని పరిస్థితి. అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకొచ్చి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని హెచ్చరించడమే ఒక సంచలనం. ఆనాడు మీడియా ముందుకొచ్చిన 4 సీనియర్ న్యాయమూర్తుల్లో ఈనాటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఒకరు కావడం విశేషం. ఇక సుప్రీంకోర్టు ముందున్న కేసుల విషయానికొస్తే ముఖ్యమైనది, అత్యంత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కేసు. ఇందులో 2 కేసులున్నాయి. మొదటిది, దీనికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద కోర్టు ధిక్కారం కేసు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ డీల్లో కొన్ని వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో డిసెంబర్లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో దీనిపై రివ్యూ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తామని తీర్పు చెప్పింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ చోరీకి పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని వ్యాఖ్యానించారని, సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కోర్టు చెప్పిన దాన్ని రాహుల్ గాంధీ వక్రీకరించారని బీజేపీకి చెందిన ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాహుల్ గాంధీ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. లేఖి పిటిషన్పై సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. ఇక రఫేల్ మీద రెండో కేసు, రఫేల్ డీల్పై రివ్యూ పిటిషన్. 58,000 కోట్ల రూపాయల రఫేల్ డీల్ను పునర్విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. రఫేల్ డీల్కు సంబంధించిన పత్రాలు లీక్ కావడంతో పిటిషనర్లు కేసుపై పునర్విచారణ కోరారు. కావాలనే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. పునర్విచారణకు కోర్టు ఆమోదం తెలిపింది. సంచలనం రేపుతున్న రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణం కేసు ఏ మలుపు తిరుగుతుందోనని దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 19 వరకు జరుగుతుంది. ఈలోగా ఎప్పుడు ఏ తీర్పు వస్తుందో, అది ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తుందోనన్న గుబులు అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. సుప్రీంకోర్టు ముందున్న మరో రాజకీయ ప్రాధాన్యం కలిగిన కేసు మోదీ బయోపిక్. లోక్సభ ఎన్నికల కారణంగా రాజకీయ ప్రాధాన్యం కలిగిన బయోపిక్లన్నింటి విడుదలపైన ఎన్నికల సంఘం నిషేధం విధించింది. దీనిపై మోదీ బయోపిక్ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బయోపిక్ ను వీక్షించి తమ అభిప్రాయం తెలపాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. సోమవారం ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ బెంచ్ ముందుకు విచారణకొస్తుంది. జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ ఖన్నా ఈ బెంచ్లో సభ్యులుగా ఉన్నారు. మరో ముఖ్యమైన కేసు పశ్చిమ బెంగాల్కు చెందిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం. ఈ కేసు దాదాపు తుది దశకు చేరింది. ఇందులో కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిస్తుందని భావిస్తున్నారు. శారదా చిట్ ఫండ్ కేసులో రాజీవ్ కుమార్ సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్నది సిబిఐ ఆరోపణ. ఆయనను కస్టడీలోకి తీసుకోవడానికి ప్రయత్నించగా
బెంగాల్ పోలీసులు సిబిఐ అధికారులను అడ్డుకున్నారు. దీనిపై సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సరైన సాక్ష్యాధారాలను సమర్పిస్తే కేసు విచారణను పరిశీలిస్తామని గతంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రకటించారు. సోమవారం ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు విచారణకొస్తోంది. దీనిపై కోర్టు నిర్ణయం చాలా ఆసక్తి కలిగించే విషయం. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఆదాయ పన్ను శాఖ కేసు ఒకటి పెండింగ్ లో ఉంది. ఈ కేసు తుది విచారణను మంగళవారం నాడు సుప్రీంకోర్టు చేపట్టనుంది. ఈ కేసులో నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి 2011-12 నాటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆదాయ పన్ను రిటర్న్లపై మళ్లీ అసెస్మెంట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన బెంచ్ ఈ కేసుపై ఏప్రిల్ 23వ తేదీన తుది విచారణ జరపనుంది. సోమవారం నాడు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానున్న మరో కేసు కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది కావడం విశేషం. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో పెద్ద ఎత్తున ఓట్లకు నోట్లు పంపిణీ చేశారన్నది కేసు. ఓట్లు వేయడానికి డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం శిక్షార్హమైన నేరమని టీవీలు, పత్రికలు, రేడియోల్లో ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతూ కేకే రమేష్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దాంతో పిటిషనర్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల బెంచ్ ఈ కేసుపై ఏప్రిల్ 22న విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ ధర్మాసనంలో సభ్యులు.